श्रीगुरुभ्यो नमः। हरि ओम। गुरुर्ब्रह्मा गुरुर्विष्णुः गुरुर्देवो महेश्वर गुरु साक्षात् परब्रह्म तस्मै श्रीगुरवे नमः। गुरुवे सर्वलोकानां विषजे भवरोगिणं निधये सर्वविद्यानां दक्षिणामूर्तये नमः। हरि ओम। ఇప్పుడు మనం చిన్న ఒక రెండు శ్లోకాలు చెప్పుకుందాం. గురోరష్టకం యం పఠేత్ పుణ్యదేహి యతిర్భూపతి బ్రహ్మచారే చ గేహి లభేద్వాచిదార్థం పరం బ్రహ్మ సౌఖ్యం పరబ్రహ్మ సౌఖ్యం. గురోరుక్త మార్గే మనోయస్య లగ్నం అన్నాడు. అంటే గురోరష్టకం, మనము శంకరాచార్యుల యొక్క స్వామివారి యొక్క ఇది అష్టకం అన్నమాట. గురోరష్టకం యం పటే పుణ్యం అట. అంటే గురువు యొక్క అష్టకములు ఎవరైతే పఠిస్తారో అమోఘమైనటువంటి పుణ్యం లభిస్తుందట. అందుకని అక్కడ చెప్పారంట, గురోరష్టకం యం పటే పుణ్య దేహి. అంటే ఆ పఠిస్తే ఎంతో పుణ్యం వస్తుందట. యతిర్భూపతి బ్రహ్మచారే చగేహి. అంటే బ్రహ్మచారిగా మనసంత బ్రహ్మచారిగా దానికి ఉండాలి. లభేద్వాం చితార్థం పరబ్రహ్మ సౌఖ్యం. అంటే లభద్వాం చితార్థం అంటే చింతన ఎప్పుడు చేయాలి. పరబ్రహ్మ సౌఖ్యం అంటే పరబ్రహ్మాన్ని చూస్తే ఎంత సౌఖ్యంగా ఉంటాడు, ఎంత ఆనందంగా స్వరూపంగా ఉంటాడు. గురురుక్త మార్గే, గురువు మీద భక్తి జ్ఞానం, ఆ గురువు చెప్పే మాట మీద లగ్నమై ఉంటే అమోఘమైనటువంటి ఆ శంకర భగవత్పాదులు చెప్పినటువంటి ఇతరులకు చెప్పినటువంటి జ్ఞానం అలా వస్తుందట. గురురుక్త మార్గే మనోయస్య లగ్నం. అంటే మనసు ఎంత ప్రశాంతంగా ఉంటుందట అంటే చెప్పడానికి వీల్లేదనమాట. మనసు అంత ప్రశాంతంగా ఉండదు. మనోయస్య లగ్నం అంటే మనసు అనేది ఆ గురు పాద లగ్నం చేయమంటున్నాడు శంకరాచార్యుల యొక్క అష్టకం అదనమాట. అందువల్ల ఇలా చెప్పి మనం జై అనంత సద్గురు బ్రహ్మరాజుకి జై అంటే మనది అనంత సద్గురు గాయత్రి జ్ఞానపీఠంలో మనం ఉన్నాం కనుక చెప్పుకుంటున్నాం. అయితే శిష్యులు ఇప్పుడు వచ్చిందాక అడిగారు కదా, శిష్యులు ఏమన్నారు, గురుదేవ మానవుడికి మరి ఈ జంతుజాలములకు మొత్తం ఎన్ని, దాంట్లో వాటికి మనకి ఉన్న తేడా ఏంటని మన శిష్యులు ఇందాక కొంతమంది అడిగారు. కాబట్టి దాని గురించి ఇప్పుడు నేను చెప్తున్నా. మొత్తం జన్మ ఎంత, ఎన్ని జన్మలు? 84 లక్షల జీవరాశులు, ఏది ఇంక్లూడ్ మానవుడితో కలుపుకొని. మరి వాటికి మనకి ఉన్న వ్యత్యాసం ఏమిటి అన్నాడు. వ్యత్యాసం ఏమిటి అంటే మానవుడు నిద్రిస్తున్నాడు, పశు శిశు అన్ని జీవరాశులు కూడా నిద్రిస్తున్నాయి. మానవుడు కామకాంచెలు తీర్చుకుంటున్నాడు, అట్లాగే పశువులు కూడా కామవాంఛలు తీర్చుకుంటాయి. వాటికి కూడా కామవాంఛలు, వాటికి కూడా జనన మరణాలు ఉన్నాయి. మనకి జనన మరణాలు ఉన్నాయి. కానీ మనకి విజ్ఞానం ఒకటి ఉన్నది. ఏమిటి అంటే ఇది మంచిది, ఇది చెడు, ఇది తల్లి, ఇది చెల్లి, ఇది తమ్ముడు, ఇట్లా మనకు కొన్ని ఉన్నాయి. కానీ పశువులకి లేదన్నమాట. అది మనకు ఉన్నది, దానే జ్ఞానం. పశువులకి ఉన్నది మనకి లేనిది, మనకున్నది జ్ఞానం. పశువులకి లేనిది అంటే అజ్ఞానం లేదన్నమాట, అజ్ఞానంతో ఉంది. కానీ ఒకప్పుడు ఒకానొక సమయంలో మానవుడు పశువులుగా తయారవుతున్నాడు. ఎందుకని? వాడు గుణాలన్నీ కూడా ఆ పశువుల కన్నా తక్కువగా గుణాలు ఆలోచించి ఆ పశువుల వలనే మానవుడు కూడా చేసుకుంటున్నాడు. అందుకనే ఇలాంటివన్నీ పోవాలంటే మనం ఏం చేయాలంటే సద్గురుమూర్తిని సన్నిధి చేరి, గురుదేవ ఏమిటి వాటికి మనకున్నటువంటి విజ్ఞానం కొంచెం తేడా ఉంది కదా, దానికి దీనికి తేడా ఏంటని తెలుసుకొని గురుపాద పద్మముల యందు మనసు లగ్నం చేసి, గురుదేవ నీకు ఈ జనన మరణాల గురించి నాకేదైనా ఒక గొప్ప మంచి విషయాలు చెప్పి నాకు ఈ జన్మ లేకుండా కృతార్థం చేయ తండ్రి గురుదేవ అని అప్పుడు ఆ యొక్క శిష్యుడి దగ్గరికి వెళితే అప్పుడు శిష్యుడు ఆ యొక్క శిష్యుడికి గురువు గారు చెప్తున్నాడు, నాయన నేను చెప్పినట్టు గనక నువ్వు వింటే నువ్వు ఎక్కడికి పోవాల్సిన పని లేదు. నువ్వు నేను ఏదైతే చెప్తానో దాన్నే నువ్వు విచారణ చేయతండి అని చెప్పి ఆ శిష్యుడికి కూడా ఎంతో గొప్పగా చెప్తున్నాడు. చెప్పి ఏం చెప్తున్నాడు,
జననం ఒకటి ఉన్నది, మరణం ఒకటి ఉన్నది. జనన మరణాలకి అతీతమైనటువంటి బ్రహ్మ విద్య ఉన్నది. ఈ బ్రహ్మ విద్యను మీరు అభ్యసించండి. ఎలా అభ్యసించాలి? ఈ సాధనలు అన్నీ కూడా దైవ చింతన అన్నీ కూడా చింతన చేసి 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 దేంట్లో ఏమీ లేదని మన మనసుకు తోసి ఆ గురువు చెప్తా ఉంటాడు, ఆయన దీంట్లో ఇంతవరకు ఉంది, దీనికి ఇంతవరకు ఉంది, దీన్ని చేయడంలో పుణ్యం, ఇది చేయడంలో పాపం, ఇవన్నీ సాంఖ్య విచారణ చెప్తున్నాడు. అసలు ఈ శరీరం ఎలా వచ్చింది, ఈ జనన మరణాలు ఎలా పోతాయి, దుర్లభం నరజన్మ అన్నాడు. ఎంతో దుర్లభమైనటువంటిది ఈ మానవ జన్మ, అంత గొప్ప జన్మ. ఎందుకంటే 84 లక్షల జీవరాశి ఎత్తిన తర్వాత ఉత్తమమైనటువంటి మానవ జన్మ వచ్చింది మనకే. ఈ మానవ జన్మ సార్థకం చేసుకోవాలి. ఉన్నప్పుడే నీవెవరో తెలుసుకోవాలి. సత్యం ధ్యానం అనంతం. ఈ అనంతమైనటువంటి పరబ్రహ్మ స్వరూపుణ్ణి, చైతన్య స్వరూపుణ్ణి, నీలో ఉన్నటువంటి చైతన్య స్వరూపుని మేల్కొల్పి చూసుకోవాలి. గురువు ద్వారానే దాన్ని పఠించాలి. అందుకే మనకి విద్యా ప్రకాశానంద స్వాములు వారు చెప్తున్నారు, జడమైన దేహము చెడమైన చిత్తము నీ స్వరూపముగాదు మనసా అని దాంట్లో చెప్తారు అనమాట. కాబట్టి జడమైన దేహము జడమైన చిత్తము నీ స్వరూపము కాదయ మనసా అని చెప్తారు. మళ్ళీ ఎన్నాళ్ళుండినా ఎన్నేళ్లుండినా కొన్నాళ్లే కదా ఓ మనసా నీకు, నీ కొరకు నీ భార్యల కొరకు నిలువది కార్యం ఓ మనసా అని మహానుభావుడు చెప్తున్నారు. కాబట్టి నీ కోసం ఏది ఆగదు, నీ కొరకు నీ వారల కొరకు ఏది కూడా ఇక్కడ భూమి మీద ఆగదు. మరి ఆగని దానికోసం ఏ రోజు ఒక రోజు పోవాల్సిందే. కాబట్టి గీత అంటే జన్మరాహిత్యం అని వచ్చేటువంటి ఆ జ్ఞానాన్ని గురువు ద్వారా నువ్వు నేర్చుకున్నావు అనుకో, ఈ జన్మ ఎత్తాల్సిన పని లేదు కదా, మళ్ళీ జన్మ రావాల్సిన పని లేదుగా. ఒకవేళ వచ్చిన ఉత్తమోత్తమైనటువంటి మన జన్మ రావచ్చేమో, అదే నువ్వు అన్నీ చేయకపోతే పాపకర్మాలకు అలవాటై ఉంటే మళ్ళీ దుర్భాగ్యమైనటువంటి జన్మ రావచ్చేమో. మనం చూస్తున్నాం, మన కళ్ళ ముందరనే ఎందరో మహానుభావులు కొండ అంత ధనమును దాచిపెట్టి ఆ ధనం ఏమైపోయిందో ఎవరికి తెలియదు, కరిగిపోయింది అంతే. ఎలా వచ్చిందో అలా పోయింది. ఇలాగే సమానంగా సాదాసిదిగా దైవాన్ని నమ్ముకొని దైవాన్ని చింతన చేసిన వాడు ఇప్పుడు అట్లే ఉన్నాడు, అప్పుడు అట్లే ఉన్నాడు. కాబట్టి కాలగర్భంలో వస్తూ ఉంటే కాలగర్భంలో కలిసిపోతుంటాయి. కానీ నీవెవరనేది తెలుసుకొని పోతే రావాల్సిన పని ఉండదు. అందుకనే ఈ జన్మకు రావడానికి కారణం పంచభూతాలు 5. ఆ పంచభూతాలు ఏమిటి? ఆకాశము, వాయువు, అగ్ని, జలం, పృథ్వీ. పంచభూతాలు 5. దానికి కర్మేంద్రియాలు అనేవి ఉన్నాయి. అంటే ఇవి ప్రతి పిల్లవాడు ప్రతి ఒక్క స్టడీలో మనకు చెప్పి, కానీ గురువు దగ్గర ఆశ్రయించడంలో గురువు ఈ పంచేంద్రియాలు, ఈ దేహం ఎలా తయారైంది అని చెప్పడం కొరకు కర్మేంద్రియాలు 5. కర్మేంద్రియాలు ఏంటేంటి? వాక్కు, పాని, పాదము, గుదము, గూజము. అంటే ఒకటి మలద్వారము, ఒకటి మూత్రద్వారం. ఈ 5 కలిపితే 5 అన్నమాట. ఒకటి కర్మేంద్రియాలు. ఇప్పుడు జ్ఞానేంద్రియాలు ఏంటి? నయనం ప్రధానం. అంటే కళ్ళు, వాసన చూసేది ముక్కు, రుచిని చూసేది నాలుక, త్వక్, శబ్ద, స్పర్శ, శ్రద్ధను గ్రహించేది ఎవరు? స్తోత్ర. ఈ 5. ఇప్పుడు కర్మేంద్రియాలు, జ్ఞానేంద్రియాలు, విషయేంద్రియాలు అంటే విషయాన్ని తెలుసుకునే ఇవే కదా. కర్మేంద్రియాలు, పంచభూతాలు 5, కర్మేంద్రియాలు 5, జ్ఞానేంద్రియాలు 5, 10. అంతఃకరణములు అంటే మనసు, బుద్ధి, చిత్త, అహంకారం, ఈ యొక్క 4. తర్వాత పంచకోశములు అన్నమయ, ప్రాణమయ, మనోమయ, విజ్ఞానమయ, ఆనందమయ కోశాలు 5. ఈ పంచకోశ శుద్ధితో ఇప్పుడు ఎన్నైనా 24 ఇంద్రియాలు. 24 ఇంద్రియాలతో ఈ స్థూల శరీరం స్టార్ట్ అయింది. దీనికి లోపల ఉన్నటువంటి ఇంకా బాడీ దానికి ఏమైంది? స్థూలమైంది, సూక్ష్మం కాలే. సూక్ష్మం కావాలంటే 6 చక్రములు, 72 నాడులు, నక రోమములు, అలాగే లోపల ఉన్నటువంటి రధురము అంటే చిమ్ము, సొల్లులాగా కాస్తా ఉంటుంది. సొల్లు, రక్తము, మాంసము, ఎముకలు, ఇవన్నీ కూడా నాడులు, ఇవన్నీ కలుపుకొని చక్రాలతో కలుపుకొని 96 తత్వాలు. ఒకటి స్థూల శరీరము, ఒకటి సూక్ష్మ శరీరం. సూక్ష్మం అంటే ఏంటి? లోపల మనకి తెలియని వస్తువులు ఎన్నో ఉన్నాయి. గుండె ఉంది, చేరు గుండె,
అర్ధ ఒక సేరు పైత్యం ఉందట. అట్లా మనకి ఎన్నో ఈ బాడీ అంతా ఇంద్రియాలు ఒకదానికొకటి లింకు. ఆకాశం ప్రశాంతంగా ఉంది. ప్రశాంతంగా ఉన్నటువంటి చెయ్యి ఎప్పుడైనా శబ్దం వస్తుందంటే రాదు, ఎందుకంటే రెండో చెయ్యి వచ్చి కొడితే తప్పట్టు. అట్లనే ఆకాశం ప్రశాంతంగా ఉంది, కింద వాయువు తగ్గటం వల్ల శబ్దం పుట్టింది. ఆ శబ్దాన్ని గ్రహించింది ఎవరు? స్తోత్రములు. ఆ స్తోత్రములు ఆ గ్రహించినటువంటి మెరుపులు చూసింది ఎవరు? జ్ఞానేంద్రియ అంటే కళ్ళు. ఇట్లా ఒకదానికి ఒకటి లింక్ తీసుకొని పంచేంద్రియాల అన్నిటితోని ఈ శరీరం అయింది. పంచభూతాలతో 24 తత్వాలతో స్థూల శరీరం అయింది, 96 తత్వాలతో సూక్ష్మ శరీరం అయింది. ఈ శరీరం అయ్యి దీంట్లో జీవుడు బయలుదేరి వస్తున్నాడు. అందుకనే వెనకటి పెద్దలు చెప్పారనమాట, ఏమనంటే దేహమే దేవాలయం, జీవుడు లోపల ఉన్నటువంటి వాడు పిలవగానే గురువు గారు అంటే నమస్కారం ఆయన బాగున్నాం అంటున్నాడు. ఆ జీవుడు దీంట్లో ఉన్నాడు. అందుకనే గుడి ఇంటికన్నా గుడి పదిలం అన్నాడు. ఇంటికన్నా గుడి పదిలం అంటే గుడి అంటే ఏంటి? శరీరం. శరీరం బాగుంటే దీంట్లో భగవంతుడు ఉంటాడు. గుడి పోయిందనుకో, కూలిపోయిందనుకో, జీవుడు దాంట్లో ఉండలేడు. అట్లనే మన శరీరం కూడా ఈ యొక్క దేవాలయం. ఈ దేవాలయంలో జీవుడు అనే పరమాత్మ ఉన్నాడు. ఆ పరమాత్మను ఎప్పుడు కూడా ధ్యానం ద్వారా అంతర్ముఖుడై అలాగే ధ్యానం చేసి ఆ పరబ్రహ్మస్వరూపుని కనుక మీరు గ్రహించినట్లయితే తానే బ్రహ్మస్వరూపం అవుతాడు. తానే బ్రహ్మస్వరూపం అవుతాడు. అందుకని జ్ఞానాగ్ని దగ్ధ కర్మ, జ్ఞానంతో దగ్ధమైపోవాలి కర్మలన్నీ కూడా. ఎక్కడ వేసినా కూడా ఈ కట్టెల కాలవట. జ్ఞానం అనే అగ్నిలో ఈ యొక్క దగ్ధం చేయాలి. జ్ఞానాగ్ని దగ్ధ కర్మ చేస్తే ఈ జన్మకు రాకుండా జన్మ రాహిత్యాన్ని పొందే అవకాశాలు మన సద్గురుమూర్తి అయినటువంటి గురుదేవులు వారి యొక్క పాదపద్మాలకి పట్టుకొని ఆశ్రయించి వారిని పాదాలు వదలకుండా వారి చెప్పిన మాట మీద గురిపెట్టి గురి కలిగి ఆయన చెప్పేటువంటి సాంఖ్యము, తారకము, అమనస్కము, అచలము, పరిపూర్ణం దశల వారిగా మీరు వింటూ కనుక వస్తే మీ జన్మ ధన్యమవుద్ది. మళ్ళీ అంతఃకరణల గురించి ఇప్పుడు స్థూలం గురించి చెప్పుకున్నాం. మళ్ళీ వచ్చే మరొక వీడియోలో సూక్ష్మం గురించి చెప్పుకుందాం. జై అనంత సద్గురు మహారాజుకి జై. లోకా సమస్త సుఖినో భవంతు. మన శిష్యుల మన యొక్క భక్తులు అందరూ కూడా చక్కగా ఈ బోధన విని మీరు కూడా మంచిగా అవుతారని సద్గురుని యొక్క ఆశీస్సు. జై గురుదేవ్.